ఒక దేశంలో అత్యంత పవిత్రమైనది ఏది? ఆ దేశ ప్రజలందరినీ సమానంగా చూసే రాజ్యాంగమా, లేక ఒక మతానికి చెందిన పవిత్ర గ్రంథమా? ఈ ప్రశ్న వినడానికి చాలా సులువుగా అనిపించవచ్చు. కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశపు రాజ్యాంగాన్నే పాటించం అని ఒక పౌరుడు తెగించి చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూడబోయేది అలాంటి ఒక షాకింగ్ సంఘటనే. ఒక రిపోర్టర్ ఇస్లామిక్ వస్త్రధారణలో ఉన్న ఒక యువకుడిని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆవిడ అడిగిన ప్రశ్నలకు అతను ఎంత పొగరుగా సమాధానం ఇచ్చాడో మీరే చూడండి. केंद्र स्तर पे अगर मोदी जी आदेश देते हो तो उस आदेश का पालन नहीं बिल्कुल नहीं करेंगे। अरे भाई देश के नागरिक है, देश का आदेश बिल्कुल भी नहीं करेंगे। ప్రధాని మోదీ ఏదైనా ఆదేశం ఇస్తే పాటిస్తారా అని ఆమె అడిగితే అస్సలు పాటించం అని మొహం మీదే చెప్పేశాడు. ఈ దేశ పౌరులు కదా, రాజ్యాంగాన్ని గౌరవించరా అంటే దానికి కూడా లేదు, గౌరవించం అనే సమాధానం ఇచ్చాడు. ఎందుకు గౌరవించరని కారణం అడిగితే అతను అది మా షరియాకు విరుద్ధమని చెప్పాడు. संविधान का पालन बिल्कुल भी नहीं करेंगे। क्यों नहीं करेंगे आप? शरीयत के खिलाफ। नागरिक है आप। ఆ తర్వాత రిపోర్టర్ అతడిని ఇంకా సూటిగా అడిగింది, మీకు రాజ్యాంగం గొప్పదా, షరియా గొప్పదా అని. దానికి ఆ యువకుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మాకు షరియానే గొప్పది, రాజ్యాంగం తర్వాతే అని పచ్చిగా నిర్భయంగా చెప్పాడు. ఈ దేశంలోనే తింటూ ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశపు చట్టాలనే పాటించరా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అతను నవ్వుతూ అవును, మాకు షరియానే ముఖ్యం అని సమాధానం ఇచ్చాడు. शरीयत पहले आएगी, संविधान शरीयत शरीयत पहले आएगी। शरीयत देश का खाते हैं, देश में रहते हैं, देश की आएगी मैम, शरीयत पहले आएगी। ఈ మాటలతో అతను కేవలం తన అభిప్రాయాన్ని చెప్పడం లేదు, భారత రాజ్యాంగం యొక్క సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా సవాలు చేస్తున్నాడు. ఒకసారి మీరే ఆలోచించండి, దేశం కంటే మతమే మాకు ముఖ్యం అనే ఈ మనస్తత్వం ఎంత ప్రమాదకరమైనది. ఈ దేశం కల్పించిన హక్కులను అనుభవిస్తూ ఈ దేశపు పునాది అయిన రాజ్యాంగాన్ని గౌరవించకపోవడాన్ని ఏమనాలి? ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉండటం మన భవిష్యత్తుకు మంచిదేనా? ఈ తీవ్రమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ ప్రమాదకరమైన ఆలోచన విధానం గురించి ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.